ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లాప్రగడ. ఏం చేస్తున్నారండి అందరూ? వేసవికాలంలో అందరికీ గుర్తొచ్చేది రెండే రెండండి. ఒకటి ఎండలు, రెండు కొత్త ఆవకాయ పచ్చడి. అవునా కాదా అండి? అలానే చిన్న రసాలు దొరికితే ఆవకాయ పెట్టేసుకుందామని చెప్పి నేను మా అమ్మ మాట్లాడుకుంటూ ఉంటే మా నాన్న విని కాయలు ఎక్కడో దొరికినాయట, వెళ్ళి తీసుకొచ్చేసారండి. ఒక 100 కాయలు 150 కాయలు అయితే ముక్కలు కొట్టించుకోవడానికి షాప్కి ఇవ్వాలి. మేము పెట్టుకునేదే డజన్ కాయలు. దానికోసం షాప్కి ఎందుకని చెప్పి ఇంకా చక్కగా తొడాలు తీసి కొంచెంసేపు నీళ్ళలో వేసి సొనంతా నీళ్ళలోకి దిగిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత వాటిని తడి లేకుండా మంచిగా తుడిచేసుకుని ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర కత్తిపీట తెచ్చుకున్నామండి. మా దగ్గర అయితే కత్తిపీట లేదు. ఇది వరకు కత్తిపీటకి మధ్యలో గంటు ఉండేది. సో మా అమ్మ అదే చెప్తుంది, ఇక్కడ ఇలాగా గంటులా ఉంటుంది, ఈ కత్తిపీటకి లేదే అని. అయితే సరే అని చెప్పి మా నాన్న వచ్చినాక కొడతారులేవే, ఇప్పుడు నీకెందుకమ్మా అంటే, నాన్న వచ్చేటప్పటికి మనం పచ్చడి పెట్టుకోవడం కూడా అయిపోతుందని చెప్పి మా అమ్మ అయితే రంగంలోకి దిగిందండి. ఎప్పుడో తను చిన్నప్పుడు కొత్త ఆవకాయ పచ్చడి పెట్టాలంటే సరదాగా కొట్టేదట మా అమ్మ ముక్కలు. అదే ఎక్స్పీరియన్స్ ఈ నాళ్ళకి పనికొచ్చిందండి. ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారే కొట్టేవారు. అయితే మా నాన్నగారు మార్నింగే క్లాసెస్కి వెళ్ళిపోతున్నారు కదండి. సో యోగా క్లాస్ అయ్యి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి ఈసారి మా అమ్మే రంగంలోకి దిగి కాయలన్నీ కూడా చక్కగా మధ్యలో హాఫ్గా పగలేటట్టు కొట్టేసిందండి. మా నాన్నగారు కొట్టినా కూడా అటు ఇటు కొంచెం అయ్యేది, కానీ మా అమ్మ కొట్టేటప్పటికి ఒక కాయ కూడా కొంచెం కూడా తునుకు బెనుకు అవ్వలేదండి. సరే మా పనిలో మేము ఉన్నామండి. యోగి ఎప్పుడు లేచిందో తెలియదండి. లేచి అక్కడ స్పూన్ ఉంటే తీసుకుని ఒక మామిడికాయ చెక్క తీసుకుని కూర్చుందండి. సో జీడి తీయడానికి ట్రై చేస్తుంది. ఒక పక్కన నేను మా అమ్మ సగం సగం కాయలు తీస్తున్నాం, త్వరగా అయిపోతుందని. ఈలోపు అలా కాదే బాబు ఇలాగా అంటే చూడండి, చూసి అయితే తీసేసిందండి జీడి. ఇక తీసిన తర్వాత దాని ఆనందం అయితే చెప్పలేనండి. నేను ప్రతిదీ కూడా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ బాగా ఉంది మా యోగికి. సరే అయితే మామిడికాయ జీడి తీసిన తర్వాత ఇలాగా ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది కదండి, ఆ లేయర్ తీయకపోతే పళ్ళలో ఇరుక్కుపోతుంది. అయితే మేమైతే జీడి తీసిన తర్వాత ఆ లేయర్ తీసేస్తాము. మరి చాలామంది అయితే ఆ లేయర్ తీయకుండా ఆ లేయర్తో పాటు మామిడికాయ పెట్టేస్తారండి. మీలో ఎంతమంది ఆ లేయర్ని తీసి ఆవకాయ పెడతారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో చిన్నప్పుడు జీడీలతో తెగ ఆడుకునే వాళ్ళం. మా అమ్మ అనేది జీడీలతో ఆడుకోకూడదే, చెయ్య పొక్కిపోతుంది అని. సో మొత్తానికి ముక్కలైతే కొట్టేసిందండి మా అమ్మ. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆవకాయ మా అమ్మ కలిపేదండి. ముక్కలు మా నాన్నగారు కొడితే అమ్మ పచ్చడి కలిపేది. అయితే ఈసారి ఉల్టా అయిందండి. ముక్కలు మా అమ్మ కొడితే పచ్చడి నేను కలిపాను. ఎందుకు అంటే ఆవకాయ పచ్చడి కొంతమంది చేతులకి రంగు తగ్గిపోతుందటండి, మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. సరే ఈసారి ట్రై చేద్దామని చెప్పి నేను కలుపుతానంటే సరే కలుపు అనేసింది. అయితే కలపడం అయితే ఇష్టమే కానీ చెయ్య మండిపోతుందేమో అని చాలా భయం అండి. 1-2 సార్లు మా అమ్మ కలిపినప్పుడు చెయ్యంతా మంటగా ఉంది అనేది. అయితే కొంతమంది ఆవకాయలో శనగలు వేసుకుంటారు, కొంతమంది మెంతులు వేసుకుంటారండి. మా అమ్మ అయితే మెంతులు వేసిందండి. శనగలు ఎందుకు వేయదు అంటే కొంచెం నిలవ ఉంటే శనగలు వాసన వచ్చేస్తుంది అని చెప్పి శనగలైతే వేయదండి. సో శనగలు వేసుకున్నా బాగుంటుంది, మెంతులు వేసుకున్నా బాగుంటుందండి. సరే అని చెప్పి ఆవకాయ అయితే నూనె వేసి కలపడం మొదలు పెట్టేశానండి. సో కలుపుతూ ఉంటేనే ఎందుకో తెలియదండి, నోట్లో అలా లాలాజలం ఊరిపోయి ఎప్పుడెప్పుడు కొత్త ఆవకాయ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేద్దామా అంత ఆనందంగా అనిపించిందండి. సరే వెంటనే తినడానికి కుదరదు ఈ ఆవకాయ. 3 రోజులు నిలవ ఉన్న తర్వాత అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని, ఊట దిగిందో లేదో చూసుకొని అప్పుడు కదండి తినేది. ఏం చేస్తామండి, ఇదిగో ఇలాగ మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి చక్కగా పైన కూడా కొంచెం నూనె పోసేసి మూత పెట్టేసిందండి మా అమ్మ. ఇంకా ఆ కంచంలో పోని తిందామా అంటే ఆ బేసిన్లో మళ్ళీ వేరే పచ్చడి కలుపుతాను, దాన్ని ఎంగిల్ చేయొద్దు అని చెప్పి పచ్చడి డబ్బా తీసి లోపల పెట్టేసిందండి. అయితే పచ్చళ్ళకి చాలామంది వేరుశనగ నూనె వాడతారు కదా, మా మమ్మీ అయితే పప్పు నూనె వాడుతుందండి. ఏఎస్ఆర్ బ్రాండ్ పప్పు నూనె వాడుతుంది. సో మీరైతే ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మొదలు పెట్టేశారా అండి? మా పచ్చడి కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.